అంటే ఇప్పుడు చక్కగా ఇలా పద్ధతిగా చీరలు కట్టుకొని ఇంటర్వ్యూలు చేసినా కూడా కొన్ని నెగెటివ్ కామెంట్స్ అడపదడప మేము చూస్తుంటాము. బట్ మీరు ఇన్ని వెబ్ సీరీస్‌లు చేసినా కూడా ప్రతి ఒక్క సీరీస్‌లో ఏ కామెంట్ చూసినా పాజిటివ్‌గానే ఉంటుంది. అసలు హౌ ఈస్ ఇట్ పాసిబుల్? పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. బేసిక్‌గా ఒకడు కమెంట్ పెడుతున్నాడంటే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తానండి వాడికి. ఎందుకు అంటే వాడు మన వీడియో చూసి టైం తీసుకొని ఏదో ఒకటి మన గురించి మాట్లాడడము, అప్రిషియేట్ చేయడము చేస్తున్నాడు. అది చాలా గొప్ప విషయం. చూసి వదిలేయకుండా. దానివల్ల రీచ్ పెరుగుతుంది. దానివల్ల అరే మనం బాగా చేస్తున్నాం అనే మనకి బూస్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్ నేను పెళ్లివారం అండి నేను అసలు విరాజిత హీరోయినే కదా అందులో ఫస్ట్. వేరే అమ్మాయి ఉండే. కట్ చేస్తే విరాజిత అనుకోకుండా సడన్గా మేము ఒక గెస్ట్ ఎంట్రీగా తీసుకున్నాం. ఆడియన్స్ ఏంటి ఆ విరాజిత ఇప్పుడు నెక్స్ట్ విరాజితని పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి కింద కమెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. సో వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని చెప్పి ముందు రోజు కమెంట్స్ చదివి మరుసటి రోజు ఎపిసోడ్ చేసేవారు. నేను స్వతహాగా కథ నేను రాసింది కాదు, డైలాగ్స్ నేను రాశాను, కానీ ఇన్పుట్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నవి. సో పాజిటివ్ కమెంట్స్ నాకు అట్లా హెల్ప్ అయ్యాయి. సో నెగిటివ్ కమెంట్స్కి వస్తే కొత్తలో నాకు నెగిటివ్ కామెంట్స్ నా దృష్టిలో ఏంటంటే ఇందులో బాగా చేయలేదు, మీరు లాస్య బాగా యాక్టింగ్ చేయలేదు, ప్రసాద్ బాగా యాక్టింగ్ చేయలేదు, ఇడేలే ఎక్కడ పడకూడదు, ఇంకా ఎడిటింగ్లో బాగా చేయదు, ఇలాంటివి చెప్పినప్పుడు నేను కరెక్ట్ చేసుకుంటాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బూతులు మాట్లాడడం, ఒక అమ్మాయి కొంచెం బాగుంటే ఆ అమ్మాయిని అవి చూసి ఓకే ఈ నెగిటివ్ కామెంట్స్ కాదు బ్యాడ్ కామెంట్స్ ఇవి అట్లా పట్టించుకోరండి.